ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్తున్నటువంటి ఈ రాక్షస దాడులు ఏవైతే ఉన్నాయో, వైసీపీ మీద టీడీపీ మూకలు చేస్తున్నటువంటి దాడులు, చంపేయడం ఇదంతా గూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది. ఈరోజు నంద్యాల వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ హత్యకు గురైన వైసీపీ నాయకుడు, వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు అనేటువంటి ఫ్యామిలీని పరామర్శించారు. హత్య ఏ విధంగా జరిగిందనేది వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత బయటకొచ్చి జనాలతో మీడియాతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా కనిపించాయి. నిజానికి ఆయన ఏమన్నారంటే, ఈ హత్య ఏదైతే జరిగిందో అది పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఈ హత్య జరిగినప్పుడు టీడీపీ వాళ్ళు చంపుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నా కూడా మిన్నకుండిపోయారు. నిమ్మక నీరెత్తనట్టు కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఆ హత్యను ఆపే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ఆపే ప్రయత్నం చేసినా వాళ్ళు చేయాల్సిన అంతగా ప్రయత్నం చేయలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే నంద్యాల ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అడుగు అడుగునా కూడా విశేష స్పందన లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ ఎయిర్‌పోర్ట్‌లో దిగడం గావచ్చు, అక్కడి నుంచి నంద్యాల వెళ్ళటం గావచ్చు, ఇదంతా కూడా ఎక్కడికక్కడ జనాలు ఆయన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాలైతే చాలా జెన్యూన్‌గా మనకి కనిపిచ్చారు. అండ్ ఆయన రూఫ్ టాప్ వెహికల్‌లో రావటం, పైకెక్కి మరి జగన్ కోసం, జగన్‌తో మాట్లాడడం కోసం వాళ్ళంతా ఎగబడుతున్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా మనకు చాలా క్లియర్ కట్‌గా ఆ విజువల్స్ అనేవి మనకి కనిపిచ్చాయి. సో, దీన్ని బేస్ చేసుకొని వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా తమ క్యాడర్ ఇంకా ఉందని 40% ఓటు బ్యాంకు, ఆ ఓటు బ్యాంక్‌లో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, లోకల్‌గా ఉండేటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ గూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. జగన్మోహన్ రెడ్డి మాతోనే ఉన్నారు. ఇంకొక 5 సంవత్సరాల్లో మళ్ళీ ఆయన సీఎం అవ్వబోతున్నారు అనేటువంటి ధైర్యం మాలో నింపుతున్నారు జగన్ బయటకొచ్చి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తుంది. నిజానికి కూటమి ప్రభుత్వం గెలిచిన కొన్నాళ్ళు అంటే ఒక వారం, 2 వారాలు, 3 వారాల పాటు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి రాలేదు. దాంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈయన ఎందుకు రావట్లేదు అసలు? ఇక్కడ ఒక దారుణమైనటువంటి దాడులు జరుగుతున్నా గూడా ఆయన ఎందుకు రావట్లేదు అనేటువంటి కోపం గాని, ఒక రకమైన ఉద్వేగం గాని వైసీపీ క్యాడర్‌లో వచ్చింది. దాంతో వినుకొండ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి తన ఆహ్, ఒక రకమైనటువంటి పరామర్శ యాత్రలు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఒక్కొక్కటి నడుస్తున్నాయి. వినుకొండ యాత్ర తర్వాత అంటే వినుకొండ పరామర్శ అయిపోయిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లి అక్కడే రాష్ట్రపతి పాలన కోసం ఆయన ధర్నా చేయడం. ఇదంతా కూడా శ్రేణుల్ని మళ్ళీ కాస్త నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. జగన్ మాతో ఉన్నారనేటువంటి ఫీలింగ్‌ని ఇస్తోంది అంటూ వైసీపీ మీడియా చాలా స్ట్రాంగ్‌గా చెప్తోంది.